హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. మా వారైతే నాకు ఒక రీల్ పోస్ట్ చేసి సేమ్ యాస్టీస్గా సేమ్ రెసిపీ అయితే కావాలని కోరారనమాట. పతిగారు కోరటము మనం కాదనడం ఉంటుందా? ఉన్నది కదా. ఇంకా అనేసి నేనైతే ప్రాసెస్లోకి అయితే స్టార్ట్ అయిపోయాను. పిక్ అయితే చూసారు కదా, లాస్ట్ ఫైనల్ పిక్ అనమాట. అది సూపర్ అయితే వచ్చింది. ప్రాసెస్లోకి వెళ్తే ఇంకా 3 లెగ్ పీసెస్ తీసుకున్నాను. 3 లెగ్ పీస్ తీసుకొచ్చి మెత్తగా అయ్యే వరకు అయితే బాయిల్ చేసుకున్నాను. ఫస్ట్ అది ఉడకబెట్టుకున్నాను అనమాట మెత్తగా. తర్వాత ఇంక ఇలా ఉడికిన దాన్ని పీసెస్కి ఇలా సపరేట్ చేసేసుకున్నాం మొత్తము. 3 లెగ్ పీసెస్ కూడా. ఆ బోన్ ఉంటుంది కదా, ఆ బోన్ అయితే చాలా చాలా నీడ్ అనమాట ఈ ప్రాసెస్కి. ఇంకా ఆ బోన్ అయితే సపరేట్ పెట్టుకున్నాను అనమాట. సపరేట్ పెట్టుకొని రిమైనింగ్ ఇంకా మొత్తం 3 అయితే తీసుకున్నా. ఆ 3 కూడా ఇంత అయితే అయిందనమాట. మొత్తం అయితే చిన్న చిన్న పీసెస్గా చేసేసుకున్నా. అందులో ఇంకో 3 లెగ్ పీసెస్ తీసుకున్నా కదా, 3 పొటాటోస్ అయితే తీసుకున్నాను అనమాట. 3 పొటాటోస్ని కూడా మెత్తగా అయితే ఉడకబెట్టుకున్నాను అనమాట. 3 పొటాటోస్ని కూడా ఇంకా చికెను పొటాటోస్ మొత్తం కలిపి అయితే ఇంక ఇలా మెత్తగా అయితే మొత్తం మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇంకా రెండింటిని కలిపి మిక్స్ చేసుకోవాలి. ఇంకా రెండింటిని ఎలా అంటే ఇక చికెను పొటాటో సపరేట్గా అస్సలు కనిపించకూడదు అంటే బాగా మిక్స్ చేసుకోవాలి. మెయిన్ ప్రాసెస్ ఇక్కడే ఉంటుంది అన్నమాట. మనం ఎంత బాగా మిక్స్ చేసుకుంటే మనకి ఫైనల్గా టేస్ట్ అనేది అంత బాగా వస్తుంది అనమాట. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. చాలా వచ్చింది కూడా, చాలా టేస్ట్ ఉంది. చూద్దరు కానీ మీరు. ఇంకా ఇవి ఎంత బాగా మిక్స్ అయితే ప్రతి పీస్కి ఆలూ ఫ్లేవర్ అనేది పట్టాలన్నమాట. మంచిగా ఆలూ ఫ్లేవర్ అనేది చికెన్ పీసెస్కి అయితే పడితేనే ఆ ఫ్లేవర్ మంచిగా ఉంటుంది అనమాట. ఆ టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. నెక్స్ట్ అందులోనే ఇంకా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం అయితే ఉప్పు అనమాట. అంటే మన టేస్ట్కి 3 పొటాటోస్ 3 లెగ్ పీసెస్ కదా, మొత్తం టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఇంకా నెక్స్ట్ పసుపు అనమాట. సరిపడా పసుపు అనమాట. పసుపు అంటే కొంచెం నేను ఎక్కువే వేస్తాను. నెక్స్ట్ వచ్చేసి కారం అనమాట. కారం వచ్చేసి నేను 2 టేబుల్ స్పూన్స్ అయితే వేసాను. ఎందుకంటే కొంచెం స్పైసీగా ఉండాలి. ఎప్పుడూ చేసేవావు కదా, ఎప్పుడో ఒకసారి కదా, చప్పగా తింటే ఇష్టంగా తింటారు పిల్లలు అనేసి వేసాను అనమాట. నెక్స్ట్ అందులోనే చికెన్ మసాలా పౌడర్ అనమాట. ఇందులో ఎటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ గరం మసాలా కానీ ఇంకేమీ యూజ్ చేయట్లేదంట. ఓన్లీ ఉప్పు కారం పసుపు చికెన్ మసాలా పౌడర్ ఓన్లీ యూజ్ చేస్తున్నాను. చూడండి, ఇంకా మొత్తానికి ఇంకా ఫస్ట్ అయితే ఎలా అయితే మిక్స్ చేసుకుని ఉప్పు కారం పసుపు చికెన్ మసాలా ఇంకా ఆ ఫ్లేవర్ అనేది మొత్తం ఆ పీసెస్ మొత్తానికి మొత్తం మెత్తగా అయిపోయింది కదా, మొత్తానికి ఇంకా పట్టాలన్నమాట. ఇంకా మొత్తం పట్టే వరకు ఇంక ఇలా అయితే కలుపుకున్నాను. ఇప్పుడు నేను బోన్స్ అనేది సపరేట్గా పెట్టుకోవాలని చెప్పాను కదా, ఇంకా బోన్స్ అయితే ఇంక ఇట్లా పెట్టుకున్నాను అనమాట. ఇంకా పైన కొంచెం మెత్తగా బోన్ ఉంటుంది కదా, అది కూడా సపరేట్ చేసేసి పెట్టుకున్నా. ఇంకా నెక్స్ట్ ఇంక ఇలా లెగ్ పీస్ టైప్ అనమాట. మళ్ళీ సేమ్ లెగ్ పీస్ టైపే ఇంకా ఆ పేస్ట్ని అంతా ఇంక ఇలా అప్లై చేసుకోవాలన్నమాట. ఇంక గట్టిగా నొక్కుకోవాలి, లేదంటే అది ఊడిపోద్ది అనమాట. ఎందుకంటే కొంచెం లూజ్గా అయితే ఉంది. ఎందుకంటే ఇదే ఫస్ట్ టైం కదా, మనకు తెలియలేదు. కానీ ఓకే, పర్ఫెక్ట్గా వచ్చింది. కొంచెం గట్టిగా అయితే బాగుండు. ఇంకా ఆలు 2 వేస్తే సరిపోయే. నేను 3 వేసాను కదా, 3కి 3 అని వేసాను నేను. అయినా సరే సరిపోయింది. కానీ టేస్ట్ అయితే సూపర్ అయితే ఉంది. ఇంక 3కి అయితే పెట్టుకున్నాను. ఇంక 3ని అయితే మనం డీప్ ఫ్రై చేసుకుందాం. ఎలా అంటే ఫస్ట్ అయితే 2 ఎగ్స్ తీసుకుని ఆ 2 ఎగ్స్ని కూడా కొట్టుకున్నాను. ఇంకా ఒక మూతలో కొట్టుకోవాలన్నమాట. ఒక బాక్స్ అలాంటి దాంట్లో అయితే మనకి కుదరదు అనమాట. బాక్స్ మూతలు ఉంటాయి కదా, ఇంకా అందులోనే కట్టుకొని ఇంకా ఎల్లో వైట్ మొత్తం మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకొని ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం బ్రెడ్ ఉంటుంది కదా, ఆ బ్రెడ్ కూడా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇంకా ఇందులో డిప్ చేసి ఎగ్లో డిప్ చేసి మనం ఏదైతే బోన్స్కి చికెన్ అప్లై చేసుకున్నామో ఇది మొత్తం ఎగ్లో డిప్ చేయాలన్నమాట. ఎగ్లో డిప్ చేసి నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ దాన్ని తీసి సేమ్ KFC టైపే మళ్ళీ ఈ బ్రెడ్ పౌడర్ ఉంది కదా, ఈ బ్రెడ్ పౌడర్లో డిప్ చేయాలి. మొత్తం బ్రెడ్ పౌడర్ ఈ పీస్కి మొత్తానికి అంటుకోవాలన్నమాట. అప్పుడే మంచిగా వస్తాయి మనకి. లేదంటే ఇంకా అంత ఏం రాదు, అనిపించదు. కరకరలాడిద్ది అసలు. మంచిగా ఉండాలంటే ఇది మొత్తం అంటుకోవాలి పౌడర్ మొత్తం. ఈ బ్రెడ్ పౌడర్ మొత్తం ఆ పీసెస్ మొత్తానికి అంటించుకోవాలన్నమాట. నేను ఇంకో పెట్టే టైము 3 పీసెస్కి ఇంకొకసారి పెట్టేసుకున్నాను అనమాట. పెట్టేసుకొని ఇంకా ఆయిల్ అయితే బాగా హీట్ ఎక్కిన తర్వాత ఈ 3 పీసెస్ కూడా ఎట్ ఏ టైం నేను ఇంకా ఆయిల్లో అయితే వేసేసాను అనమాట. డీప్ ఫ్రై చేస్తున్నాను. డీప్ ఫ్రై చేసిన తర్వాత ఇంకా అది కొంచెం అయితే ఒక 10 మినిట్స్ ప్రాసెస్ అయితే పట్టింది. 10 మినిట్స్ ప్రాసెస్ ఇంకా తీసుకుంటుంది అనమాట. ఎందుకంటే చికెన్ అంతా ఉడకాలి, ఇంకా బోన్ కూడా ఫ్రై అవ్వాలి. చికెన్ లోపల అంతా ఉడికి మళ్ళీ మొత్తం ఫ్రై అవ్వాలి కదా. కలర్ చేంజ్ అయినా సరే మనం తీయొద్దు అనమాట. ఎందుకంటే లోపల ఆలు చికెన్ ఉంది కదా, అదంతా ఉడికి మళ్ళీ అది కొంచెం లైట్గా ఫ్రై అవ్వాలి. పైన ఫ్రై అయినా సరే తీయొద్దు, గోల్డెన్ కలర్ వచ్చినా సరే తీయొద్దు ఫ్రెండ్స్. ఎందుకంటే అలా చిన్నగా తిప్పుకోవాలి. ఎందుకంటే అది ఊడిపోతుంది కదా,
అంటే డైరెక్ట్గా అది చికెన్ లెగ్ పీస్కున్న చికెన్ కాదు కదా, మనం అంటించాం కదా, సో అందుకని అది ఊడిపోతుంది. చాలా అంటే చాలా జాగ్రత్తగా దాన్ని అయితే తిప్పుకోవాలన్నమాట. 2 వైప్స్ ఇంకా 2 సైడ్స్ ఇంకా కాల్చుకోవాలి నీట్గా, మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. మంచిగా గోల్డెన్ కలర్ వచ్చి ఇంకా అంతకంటే ఇంకెక్కువే అవ్వాలి, మంచిగా వచ్చే వరకు అయితే ఇంకా అదంతా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా ఫ్రై నిజం చెప్తున్నా ఫ్రెండ్స్, ఇప్పుడు వీడియోకి వాయిస్ ఓవర్ ఇస్తున్నా, నాకు ఇంకా నోట్లో నీరైతే ఊరుతున్నాయి అనమాట. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. పిల్లలు అయితే చాలా అంటే చాలా ఇష్టంగా తిన్నారు. అసలు ఎలా ఉంది అంటే చికెను కౌస్పిట బాల్స్ తిన్నాను ఇప్పుడు ఫంక్షన్లో. ఇంకా ఆ ఫ్లేవర్ అయితే వచ్చింది, ఆ టేస్ట్ అయితే వచ్చింది. ఎలా ఉందంటే అసలు మాటలు లేవన్నమాట. చాలా అంటే చాలా బాగుంది, టేస్ట్ కూడా అదిరిపోయిందనమాట. అసలు ఎంతగా అంటే ఇంకా మాటలు లేవన్నమాట, ఇంకో మాట లేదనమాట, అంత బాగుంది. అసలు ప్రాసెస్ కూడా చాలా అంటే చాలా ఈజీ. నెక్స్ట్ వచ్చేసి ఐటమ్స్ కూడా చాలా తక్కువ, మనకి ఖర్చు కూడా తక్కువే అవుతుంది. ఇంకా రేపు సండే కాబట్టి ఎట్లాగో చికెన్ తెచ్చుకుంటారు కాబట్టి. ఇంకో విషయం ఏంటంటే నేను లెగ్ పీసెసే తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. మామూలుగా చికెన్ తెచ్చుకుంటాం కదా, చికెన్లో ఉన్న బోన్స్ ఉంటాయి కదా, ఆ బోన్స్ అని సపరేట్ పెట్టుకొని ఆ చికెన్లోనే మెత్తటి ముక్కల్ని ఇట్లా ఉడికించుకొని దాన్ని ఇట్లా స్మాష్ చేసి ఆ చిన్న చిన్న బోన్స్కి చిన్న చిన్న బాల్స్ లాగా కూడా వేస్తే సూపర్ అయితే ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఈ లెగ్ పీస్కి పైన ఆ బోన్కి అటు సైడ్ ఇటు సైడ్ చిన్న చిన్న బోన్స్ అని ఉంటాయి కదా, అవి సపరేట్ చేశాను నేను. అవి సపరేట్ చేసి ఏంటంటే వాటితో చిన్న చిన్న బాల్స్ వేస్తాను, అవి అయితే షార్ట్ రూపంలో అప్లోడ్ చేస్తాను. చూడండి టేస్ట్ అయితే మామూలుగా లేదు ఫ్రెండ్స్. అసలు ఏమి కేఎఫ్సీ కాదు కదా, లెగ్ పీస్ ఫ్రై చేయడం రాని వాళ్ళు కూడా ఈ ప్రాసెస్లో చేస్తే అసలు సూపర్ అదుర్సే అనమాట. బర్త్డే పార్టీస్ కానీ ఫంక్షన్స్ కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క పీస్ వేస్తే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్.